శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 41 సర్గ పూర్తి చేసి 42వ సర్గలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఏవం రామో ముదాయుక్తః సీతాం సురసుతోపమాం రమయామాస వైదేహిం అహన్యాని దేవవత్. రాముడి విధంగా చాలా సంతోషంతో దేవకన్యతో సమానమైన విదేహ రాజపుత్రితో ప్రతిదినం కూడా ఒక దేవతా పురుషుల్లాగా ఆనందించాడు. తథా తయోర్విహరతో సీతారాఘవయోశ్చిరం అచ్చక్రామాచ్చుభకాల శైశిరో భోగత సదా. సీతారాములిద్దరు కూడా ఈ విధంగా చిరకాలం అనుభవిస్తూ ఉండగా భోగాల్ని రమ్యమైన శిశిర ఋతువు వచ్చింది. 10 వర్ష సహస్రాన్ని గతాన్ని సుమహాత్మను ప్రాప్తయోర్ వివిధాన్ భోగాన్ అతీత శిశిరాగమ. ఎప్పుడైతే శిశిర ఋతువు వచ్చిందో వారిరువు కూడా అనేక విధమైన భోగాల్ని అనుభవించారు ఆ శిశిర ఋతువులో. అప్పటికి 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. రాముడు భూమి మీదకి వచ్చి 10,000 మామూలుగా పూర్వాహ్నే ధర్మకార్యాణి కృత్వా ధర్మేణ ధర్మవత్ శేషం దివస భాగార్థం అంతఃపురగతో నయత్. ధర్మాలన్నీ బాగా తెలిసిన రామచంద్రుడు పూర్వాహ్నంలో ధర్మానుసారంగా చేయవలసిన ధర్మకార్యాలన్నీ పూర్తి చేసుకొని అపరాహ్నంలో అంతఃపురంలో గడుపుతూ ఉండేవాడు. సీతాపి దేవ కార్యాన్ని కృత్వా పౌర్వాహ్నికాని వై శశ్రూణామకరోత్ పూజాం సర్వాసామ విశేషత. సీత కూడా పూర్వాహ్నంలో చేయవలసిన దేవతా పూజలన్నీ చేసుకొని అందరు అత్తలకి భేదభావం లేకుండా సేవ చేసేది. అత్తలందరికీ అభ్యాగచ్చతో రామం ఆగచ్చతో రామం విచిత్రాభరణాంబర త్రివిష్టపే సహస్రాక్షం ఉపవిష్టం యథాశిచి. ఆ తర్వాత ఆయన చక్కగా విచిత్రమైన ఆభరణాలు వస్త్రాలు ధరించి ఏ విధంగా అయితే ఆమె ఎవరు సీతాదేవి ఏ విధంగా అయితే శచీదేవి ఇంద్రుణ్ణి సమీపిస్తుందో స్వర్గంలో ఆ విధంగా రాముడి దగ్గరికి వెళ్ళేది. దృష్ట్వాతు రాఘవ పత్నిం కళ్యాణేన సమన్వితాం ప్రహర్షమతలం లేవే సాధు సాధ్విత ప్రవృత్తి. మంగళకరమైన వేషం ధరించి వచ్చిన సీతను చూచి రాముడు చాలా సంతోషించి అభినందిస్తూ ఉండేవాడు. అబ్రవీచవరాలోహం సీతాం సురస్తోపమాం అపచ్చలాభో వైదేహి త్వయా మే సంపుష్టత. దేవతా స్త్రీతో సమానురాలైన ఉత్తమ కటి ప్రదేశం గల సీతతో, ఓ సీత, నీ వల్ల నాకు సంతాన ప్రాప్తి అచిరకాలంలోనే కలగబోతుంది. ఎప్పుడు 10,000 సంవత్సరాల తర్వాత పుట్టారనమాట ఆయనకి. కిమిచ్చసి వరారోహే కామః కః క్రియతాంతవా స్మితం కృత్వాత్ వైదేహి రామన్ వాక్యమదా బ్రవీత్. నీకేం కోరిక ఉందో చెప్పు, నేను ఏ కోరిక తీర్చాలో చెప్పు. అప్పుడు సీతమ్మ చిరునవ్వి రాముడితో తపోవనాని పుణ్యాన్ని ద్రష్టుమిచ్చావి రాఘవ గంగా తీరోపవిష్టానాం ఋషీనాం ఉగ్రతేజసాం ఫలమూలాసినాం దేవా సారమూలేషు వర్తితం. రామ, పవిత్రములైన తపోవనాలు చూడాలన్న కోరిక ఉందయ్యా నాకు.
అలానే గంగా తీరంలో నివసించేవాళ్ళు, ఫలమూలాలనే భక్ష్యాలుగా తీసుకునేవాడు. ఉగ్రమైన తపస్సు చేసే ఋషుల పాదాల దగ్గర ఉండాలని కోరిక అన్నది ఆమె. రేపు మనం 34వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.